హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో లైఫ్ లైన్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం జీర్ణాశయ క్యాన్సర్ కి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎస్ సార్, ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జీర్ణాశయ క్యాన్సర్ గురించి. ముఖ్యంగా మాట్లాడుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అనేది వెరీ కామన్ క్యాన్సర్ అండి. భారతదేశంలో ఒక సింగిల్ ట్రాక్ అంటే ఇవాళ 2022 స్టాటిక్స్ ప్రకారం 2,50,000 మంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్ బారిన పడ్డారు. కొత్త కేసెస్ 2022లో ఐసీఎంఆర్ న్యూఢిల్లీ వారి అంచనా ప్రకారం. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్లో కామనెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లేదా స్టమక్ క్యాన్సర్ అంటారు. ఈ కోలన్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఎస్ సార్, మామూలుగా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్ అండి. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో ఇది ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం. పురుషుల్లో ఈ కోలన్ క్యాన్సర్ స్త్రీలలో కన్నా ట్వైస్ ద నెంబర్ చూస్తున్నాం. పురుషుల్లో ఈ క్యాన్సర్ ఎక్కువ కనబడుతుంది. ఈ క్యాన్సర్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లోను, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో అంటే డెవలప్డ్ నేషన్స్లో ఎక్కువగా కనబడుతుంది. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మార్పు వచ్చినప్పుడల్లా ఈ లైఫ్ స్టైల్ అర్బనైజేషన్ పెరిగే కొలది ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఈ అర్బనైజేషన్ పెరగటం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లోను, చాలా చోట్ల ఆఫీసెస్లో అరౌండ్ ద క్లాక్ కూర్చొని పనిచేసే వాళ్ళలోను, ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళలో ఈ ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్లో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది. అలాగే ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఈ ఫైబర్ తక్కువగా తీసుకుంటూ ప్రాసెస్డ్ మీట్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఈ బీపీఓ ఆఫీసెస్ నైట్ టైం పనిచేసే వాళ్ళలో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్, యాంటీ క్యాన్సర్ ఫ్యాక్టర్ ఒకటి మనకి అబౌట్ 1 to 2, అంటే ప్రశాంతంగా నిద్రపోతే నైట్ 9 o'clock అలా పడుకొని పొద్దున్నే లేసే వాళ్ళలో రాత్రిపూట ఒక ఇంపార్టెంట్ యాంటీ క్యాన్సర్ ఫ్యాక్టర్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలోను, లేట్గా పడుకునే వాళ్ళలోను, నైట్ టైం లైట్ వేసుకుని పడుకునే వాళ్ళలోను, రాత్రిపూట మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకునే వాళ్ళలోను ఈ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్ళలో స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఫైబర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నట్స్ తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అంటే లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కష్టపడి పనిచేసే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఇంతకుముందు ప్రీవియస్గా కోలన్లో పాలిప్స్ ఉన్న వాళ్ళలో, అంటే పాలిప్స్ అంటే బుడిపలు ఉంటాయి, ఆ బుడిపలు ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాలిపోసిస్ కోలి అంటారు. అలాగే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్, హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్, అలాగే ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ అంటారు. ఈ ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ అంటే వాళ్ళకి చిన్నప్పుడే 15-16 సంవత్సరాల్లోనే కోలన్ నిండా చిన్న చిన్న పాలిప్స్ డెవలప్ అవుతాయి. 30-40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే వాళ్ళ అవకాశాలు 100% ఉంటాయి. వీటిని మనం జెనెటిక్గా ఐడెంటిఫై చేయగలము, FAP జీన్ అంటారనమాట. అలాగే కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, అల్సరేటివ్ కోలైటిస్, అలాగే క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ క్యాన్సర్తో పాటు మన కార్డియోవాస్కులర్ డిసీజెస్కి ఆస్పిరిన్ అనే డ్రగ్ వాడుతుంటారు అందరూ కూడా. అంటే అది యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్ అనమాట. కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ తగ్గించడానికి హై రిస్క్ గ్రూప్లో కార్డియాలజిస్ట్ ఈ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంటుంది, ఆస్పిరిన్ అనే డ్రగ్. ఈ ఆస్పిరిన్ అనే డ్రగ్ వాడే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సాధారణ ప్రజానికంతో పోల్చినట్టయితే. సో హై రిస్క్ గ్రూప్స్కి, అట్ రిస్క్ గ్రూప్స్కి ఆస్పిరిన్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అండర్ కార్డియాలజిస్ట్ సూపర్విజన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదే కాకుండా కొన్ని రకాల క్రానిక్ ఇన్ఫెక్షన్స్, గ్యాలక్టోలైటిక్, స్ట్రెప్టోకోకస్, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేసికలీ ఇండియాలో అర్బన్ ఏరియాస్లోను, రిచ్ పీపుల్లోను
ఈ ఫ్యాటీ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబీస్ ఇండివిజువల్స్లోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. అందుకే ఇప్పుడు ఈ క్యాన్సర్కి స్క్రీనింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకముందే ముందుగా గుర్తించడం, ఎస్పెషలీ అట్ రిస్క్ గ్రూప్స్, హెరిడిటరీ పాలిపోసిస్ కోలే ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచే స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు 45 ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ కనుక రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్క్రీనింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే 3 ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ సంవత్సరానికి ఒకసారి ఎట్ రిస్క్ గ్రూప్స్ అందరూ 35 ఇయర్స్ దగ్గర నుంచే ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటే బ్లడ్లో అదే మోషన్లో బ్లడ్ కనబడకపోయినా అందులో అక్కల్ట్ అంటే కనబడకుండా బ్లడ్ ఉండొచ్చు. ఆ టెస్ట్ చేసుకున్నట్టయితే దట్ విల్ గివ్ అస్ ఎ లీడ్. ఫర్దర్గా టెస్టులు చేయించుకోవాలి అవసరం లేదని ఒక ఇంపార్టెంట్ లీడ్ వస్తుంది. గ్వాయిక్ బేస్డ్ టెస్టులు చాలా 30-40 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోకెమికల్ టెస్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇమ్యూనోకెమికల్ టెస్టులు చేయించుకోవడం ద్వారా యాక్యురేట్గా ఫీకల్ అంటే మోషన్లో అక్కల్ట్ బ్లడ్ ఉన్నది లేదని మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇది కాక సిగ్మాడోస్కోపీ లేదా కొలనోస్కోపీ చేసుకోవటం, వర్చువల్ కొలనోస్కోపీ, స్టూల్ డిఎన్ఏ టెస్టింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే కోలన్ క్యాన్సర్ మార్కర్స్ని మన స్టూల్లో డిఎన్ఏ మార్కర్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. ఈ టెస్ట్ చేయడం ద్వారా కోలన్ క్యాన్సర్ ఉన్నది లేని కూడా చెప్పగలుగుతాం. వర్చువల్ కొలనోస్కోపీ అంటే సిటీ స్కాన్తో చేసే కొలనోస్కోపీ అంటే కొంచెం కొన్నిసార్లు కొంతమందికి అనస్థీషియా లేకుండా చేసినట్టయితే పెయిన్ఫుల్గా ఉండొచ్చు. కొంతమంది చాలా మంది భయపడుతుంటారు. వాళ్ళకి వర్చువల్ కొలనోస్కోపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా మనం క్యాన్సర్ని అట్లీస్ట్ మన ఎట్ రిస్క్ గ్రూప్స్ అందరికీ కూడా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వార్నింగ్ సిగ్నల్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. అంటే ఒక 4 రోజులు కాన్స్టిపేషన్, మళ్ళీ లూజ్ మోషన్స్ రావటం, 4 రోజులు కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ రావటం, ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే వర్సనింగ్ కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువైపోతుంటుంది. అంటే ముందు 2-3 రోజులకు అయ్యేది, తర్వాత 4-5 రోజులు కావటం, పర్గేటివ్స్ తీసుకుంటేనే అవటం. అలాగే స్టూల్ క్యాలిబర్ తగ్గిపోవటం. అంటే క్యాలిబర్ అంటే లావుగా వస్తుంది. ఒక యానస్ యొక్క పరిమాణం బట్టి స్టూల్ క్యాలిబర్ డిపెండ్ అవుతుంది. యానస్లో ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ సర్కంఫరెన్షియల్గా ట్యూమర్ చుట్టుముట్టేసింది అనుకోండి యానస్ చుట్టూ, అప్పుడు స్టూల్ వచ్చే క్వాంటిటీ క్యాలిబర్ తగ్గిపోద్ది. అంటే ఒక పెన్సిల్ లాగా కొంచెం సన్నగా వస్తుంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. అంటే మామూలుగా మనకు మోషన్ ఫ్రీగా పాస్ చేశాక ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది, అంతా ఎంటీ చేసాం, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. కానీ రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ ఫ్రీగా పాస్ చేసినప్పటికీ ఇంకా ఏదో మోషన్ లోపల ఉన్నది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పడటం, ఇది వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అందరూ కూడా దీన్ని అశ్రద్ధ చేస్తారు. చాలా వరకు పైల్స్ ఉన్నాయి, హిమరాయిడ్స్ ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి, ఫిస్ట్లా ఉంది, ఇలా అశ్రద్ధ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సిమ్టమ్ వచ్చినప్పుడు డాక్టర్ గారిని కలిశాను. ఆ డాక్టర్ ఇప్పుడు పరీక్ష చేసి పైల్స్ ఉన్నాయని చెప్పారు. అంతే, ఇప్పుడు కూడా అదే ఉంటుందని అశ్రద్ధ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్లో 50 ఇయర్స్ దాటిన తర్వాత ఒక్కసారి మోషన్లో బ్లడ్ పడినా, బ్లాక్ కలర్ మోషన్ వచ్చినా ఇమ్మీడియట్గా మన దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించి, మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించి అది ఎందువల్ల వచ్చింది, లేకపోతే దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ అని సంప్రదించి హెమరాయిడ్స్ ఏమైనా ఉన్నాయా దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం. హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ సిమ్టమ్ తగ్గిపోవాలి. చాలాసార్లు క్యాన్సర్ ఉంటుంది, హెమరాయిడ్స్ కూడా ఉంటాయి. హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం, సరిపోయింది, ఇంకా బ్లడ్ వస్తున్నప్పటికీ దానివల్లే వస్తుంది అని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ర్యాపిడ్గా పెరిగిపోతుంది. రోజు చూస్తున్నాను ఈ క్యాన్సర్ పేషెంట్లు అందరూ కూడా లేట్ స్టేజెస్లోనే వస్తున్నారు. అందరికీ ఈ సిమ్టమ్ ఉంటుంది, మోషన్లో బ్లడ్ పడుతుందని. అందరూ కూడా ఈ ఇంపార్టెంట్ సిగ్నల్ని అశ్రద్ధ చేస్తున్నారు. అలాగే రైట్ సైడెడ్ కోలన్ అంటే కుడిపక్క కూడా రైట్ సైడెడ్ కోలను, ట్రాన్స్వర్స్ కోలను, లెఫ్ట్ కోలను, రెక్టమ్, యానల్, కెనాల్. ఈ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్లో సిమ్టమ్సే ఉండవు. జస్ట్ ఎనీమియా అంటే రక్తహీనత, రక్తలేమి. ఎవరికైనా 50 సంవత్సరాల తర్వాత, 45 సంవత్సరాల తర్వాత రక్తహీనత, ఎస్పెషల్లీ పురుషుల్లో రక్తలేమి కనుక ఉన్నట్టయితే ఫస్ట్ డెఫినెట్గా మనం దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్నో సర్జన్నో కలిసి పరీక్ష చేయించుకోవాలి. ఫస్ట్ సౌత్ ఇండియాలో అయితే కామనెస్ట్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కోలన్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. చాలామంది రక్తహీనత ఉన్నప్పుడు వారి ఫస్ట్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఆయాసంగా ఉంటుంది, బ్రెత్లెస్నెస్. వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ వయసులో కర్నరీ యాంజియో చేస్తే ఎవరో ఒకరికి అందరికీ కూడా 2
స్ట్రిక్చర్స్ ఉంటాయి, అంటే బ్లాక్స్ ఉంటాయి, కర్నరీ బ్లాక్స్, 2 స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత ఇంకా కూడా రక్తహీనత ఉంటే అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు కొలనోస్కోపీ చేసి చూస్తే వాళ్ళలో క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తాం. అపర్ జి ఎండోస్కోపీ కూడా చేసి అందులో కూడా చాలాసార్లు స్టమక్ క్యాన్సర్ కూడా చూస్తుంటాం. సో ఎవరికైనా రక్తహీనత కనుక్కున్నట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్, సర్జన్, ఆంకాలజిస్ట్ను సంప్రదించి ఆ రక్తహీనత గల కారణాన్ని అనలైజ్ చేయాలి తప్ప జస్ట్ సింపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవడం మాత్రం చేయకూడదు అనమాట. సో ఈ కోలన్ క్యాన్సర్ అనేక రకాలుగా మనకి మేనిఫెస్ట్ చేస్తుంటుంది. సిమ్టమ్స్ ఉన్నప్పుడు అట్ రిస్క్ గ్రూప్స్ అంతా కూడా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవడం ద్వారా ఈ క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్లీగా ఐడెంటిఫై చేసుకున్నట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం, మరి కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి చెప్పారు. దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాలంటారు? డయాగ్నోసిస్ వెరీ సింపుల్ మేడం. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాడు కొలనోస్కోపీ చేసుకోవడం ద్వారా కోలన్ క్యాన్సర్ మనం చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. కొలనోస్కోపీ బయాప్సీ చేయడం ద్వారా ఏ రకమైన క్యాన్సర్ కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత స్టేజింగ్కి జనరల్గా పెట్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది మన హైదరాబాద్ సిటీలో. ఈ పెట్ ఎంఆర్ టెస్ట్ చేయడం ద్వారా ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్స్లో కరెక్ట్గా ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది, ట్యూమర్ యొక్క వాల్లో ట్యూమర్ ఎంత దూరం పాకింది, పక్కనున్న లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేవా, పక్కనున్న నార్మల్ ఆర్గన్స్ అంటే యూరినరీ బ్లాడర్ కానీ వెజినల్ సెప్టమ్ కానీ ఆడవాళ్ళలో ఇన్వాల్వ్ అయిందా లేదా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఏర్పడింది. సో ఈ కొత్తగా మనకి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా కోలన్ క్యాన్సర్ స్టేజింగ్ చాలా యాక్యురేట్గా చేయగలుగుతున్నాము. ఎస్పెషల్లీ లివర్ కానీ లింఫ్ నోడ్స్ కానీ పాకింది పెట్ సిటీ స్కాన్ కన్నా కూడా చాలా యాక్యురేట్గా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్తగా డిజిటల్ పెట్ స్కాన్స్ కూడా మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్, అంటే ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్తో పోల్చినట్టయితే డిజిటల్ పెట్ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 1/3, అంటే జస్ట్ 8 to 9 millisieverts ఉంటుంది. అదే డిజిటల్ పెట్ ఎంఆర్లో రేడియేషన్ ఎక్స్పోజర్ నాట్ మోర్ దెన్ 2 to 3 millisieverts అనమాట. సో అతి తక్కువ రేడియేషన్తో మనం ఇప్పుడు ఈ స్టేజింగ్ ప్రొసీజర్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి అండ్ మోర్ యాక్యురేట్ దెన్ ద ప్రీవియస్ టెస్ట్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా యాక్యురేట్గా స్టేజింగ్ చేసి అర్లీ కోలన్ క్యాన్సర్ అయితే సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు కాలంలో పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది. ఇప్పుడంతా కూడా మినిమల్లీ ఇన్వేసివ్ అంటే కీహోల్ పద్ధతిలో సర్జరీ చేయడం ద్వారా చాలా యాక్యురేట్గా ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే నేకెడ్ అయితే చూసిన దానికన్నా ఈ కీహోల్ ద్వారా మనం హై డెఫినిషన్ 3-dimensional కెమెరా ద్వారా మనం చూసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో పెద్ద స్క్రీన్తో అంటే 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మన ఆపరేషన్ రూమ్లో మనం చూడటం ద్వారా చాలా యాక్యురేట్గా ట్యూమర్ వచ్చిన భాగాన్ని ఐడెంటిఫై చేసి అలాగే స్టేజింగ్ చేసి సర్జరీ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో తద్వారా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ పోస్ట్ ఆపరేటివ్ అడ్జువెంట్ థెరపీస్ కూడా ముందుగానే ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజ్ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్ అందరిలో కూడా కీమోథెరపీ అలాగే ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ కీమోథెరపీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఇచ్చే టార్గెటెడ్ థెరపీస్, అలాగే ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. అంటే ఈ కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఇమ్యూనోథెరపీకి లొంగుతారా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో అడ్వాన్స్డ్ కోలోరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా మనం సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతుంది. మన బాడీలో మనకి టీ సెల్స్ ఉంటాయి, అంటే దీన్నే కిల్లర్ సెల్స్ అంటారు. ఇవి మన బాడీలోకి వచ్చిన క్యాన్సర్స్ని, వైరస్ని, బ్యాక్టీరియాని, ఫారిన్ పార్టికల్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. బట్ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్గా ఉంటాయంటే ఆ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి, కిల్లర్ సెల్స్ని. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే దాన్ని అన్మాస్క్ చేస్తుంది ఆర్ అన్బ్లాక్ చేస్తుంది. తద్వారా ఈ టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని ఫారిన్ సెల్గా గుర్తించి డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా ఇలానే ఉండబోతుంది. టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, అనేక రకాలైన న్యూయర్ కీమోథెరపీ డ్రగ్స్, ఆ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ 4th stage కోలోరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇస్తున్నట్టయితే చాలా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ మధ్యనే మనం ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఉపయోగపడే ఒక ఇమ్యూనోథెరపీ డ్రగ్ జోస్టెరిలుమాబ్ ఒక 25 stage 4 రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా పూర్తిగా క్యూర్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా ఈ ఇమ్యూనోథెరపీసే ఉండబోతున్నాయి. వీటి ద్వారా చాలామంది అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా అన్ని రకాల క్యాన్సర్లో కూడా మన వాళ్ళందరూ కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కొన్నిసార్లు ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్కి ముందుగా సర్జరీకి ముందుగా అంటే బిఫోర్ సర్జరీ, ప్రయర్ టు సర్జరీ
ముందుగా రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రేడియేషన్ కూడా అనేక రకాలైన న్యూవర్ టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్లో. ఇవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం పెట్ సిటీ స్కాన్, పెట్ ఎంఆర్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో పవర్ చేయబడినటువంటి పరికరాలు. తద్వారా చాలా యాక్యురేట్గా అతి తక్కువ రేడియేషన్తో చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరాలు అంటే లీనియర్ యాక్సిలరేటర్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరాలు వాడి మనం ఎస్పెషల్లీ పెల్విస్లో ఉండే ఈ రక్తంకి ఇవ్వటం ద్వారా పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్, యూరినరీ బ్లాడర్ కానీ గర్భసంచి మీద కానీ ఎటువంటి రేడియేషన్ డోస్ లేకుండా ప్రిసైజ్గా ట్యూమర్నే టార్గెట్ చేస్తూ ఇచ్చే ఈ రేడియేషన్ పరికరాలే కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరాలు. వీటి అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఆ పరికరంలో ఉండే ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. సో రేడియేషన్ ఇస్తున్నప్పుడు చూస్తుంది, అంటే సిటీ స్కాన్ ద్వారా ఖచ్చితంగా ట్యూమర్ ఎక్కడ ఉందని చూస్తుంది. చూసిన తర్వాత కృత్రిమ మేధస్సుతో ఆలోచించి ఆ ఉన్న ట్యూమర్ ఉన్న భాగాన్ని డైలీ కరెక్ట్గా ప్లాన్ చేసి రేడియేషన్ ఇస్తుంది అన్నమాట. అంటే ఎవ్రీడే ఇట్ సీస్, చూస్తుంది, ఇట్ థింక్స్, ఆలోచిస్తుంది, అడాప్ట్స్, ట్యూమర్ కరెక్ట్గా ఎక్కడుందో అడాప్ట్ చేసుకుంటుంది, ప్లాన్ చేస్తుంది, డెలివర్ చేస్తుంది. ఇదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇది కనుక చేయాలంటే 2 రోజులు పడుతుంది. ఈ పరికరం 2 నిమిషాల్లో చేస్తుంది. అంటే హ్యూమన్ బ్రెయిన్ కన్నా 20,000 టైమ్స్ పవర్ఫుల్ మేధస్ అనమాట ఇది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్, ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ జనరేషన్స్ కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పవర్ చేయబడతాయి అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అనేక రకాల క్యాన్సర్స్లోను డయాగ్నోస్టిక్ పరికరాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం క్యాన్సర్స్ని కూడా ముందుగా డయాగ్నోస్ అయ్యే చికిత్సా పరికరాలు, డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అలాగే చిన్న చిన్న లీషన్స్ లివర్లోనూ, లింఫ్ నోడ్స్ సర్జరీ అయిపోయిన తర్వాత చిన్న లింఫ్ నోడ్లో కనుక రికరెన్స్ వచ్చినట్టయితే ప్రిసైజ్గా ట్యూమర్ని టార్గెట్ చేసే సైబర్ నైఫ్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సైబర్ నైఫ్ అంటే కత్తి కాదు, కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ఒక తెలుగు జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు. ప్రిసైజ్గా కత్తి ఎంత చక్కగా వెళ్ళి కట్ చేసి ట్యూమర్ని కట్ చేసేస్తుందో అదే ప్రిసిషన్తో రోబోటిక్ అసిస్టెన్స్తో ఈ రేడియేషన్ పరికరం అంటే సైబర్ నైఫ్ ప్రిసైజ్గా పెన్సిల్ బీమ్ రేడియేషన్ ట్యూమర్ మీద డెలివర్ చేసి అండ్ చాలా హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ షార్ట్ టైంలో డెలివర్ చేసి ఎంటైర్ రేడియేషన్ చికిత్స 1 to 2 డేస్లోనే కంప్లీట్ చేసే ఏకైక పరికరం ఈ సైబర్ నైఫ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మన క్యాన్సర్ చికిత్సకి మనకు హైదరాబాద్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అనేక రకాలైన అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి, ఎర్లీ క్యాన్సర్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్ సార్, స్టమక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ముఖ్యంగా మాట్లాడుకుంటే మెయిన్ కాజెస్ ఏంటంటారు? స్టమక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియా అండి. సౌత్ ఇండియన్ మెన్లో కామనెస్ట్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్. 1 సింగిల్ ఆర్గాన్కి తీసుకున్నట్టయితే మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ హిస్టరీలో, అంటే మనకి ట్యూమర్ హిస్టరీ ఇంకా అందుబాటులో లేదు హైదరాబాద్ సిటీకి, మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ హిస్టరీలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మెన్లో ఇది వెరీ కామన్ క్యాన్సర్. దీనికల్ల మెయిన్ కారణాలు ఏంటంటే మనం తీసుకునే ఆహారం, పికిల్డ్ ఫుడ్స్, సాల్టెడ్, పికిల్డ్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఎపిడెమిలాజికల్ డేటా ఏంటంటే సౌత్ ఇండియాలో వెరీ కామన్, అలాగే జపాన్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్. వాళ్ళు పికిల్డ్ ఫుడ్స్ అవి తినరు, కానీ వాళ్ళలో కూడా కామన్. వాళ్ళకి మనకి ఉన్న కామన్ హ్యాబిట్ ఏంటంటే రైస్ ఈటింగ్ పాపులేషన్ మనం అంతా. సౌత్ ఇండియాలోను జపాన్లో కూడా వాళ్ళ మెయిన్ స్టేపుల్ ఫుడ్ రైసే తీసుకుంటారు. అలాగే ఈస్ట్ ఏషియాలో, చైనాలో, మోస్ట్ ఆఫ్ ద ప్రావిన్సెస్ ఇన్ చైనాలో కూడా రైసే తీసుకుంటారు. వీళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లోవర్ అండ్ ఈసోఫేజియల్ క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తాం. సో సమ్హౌ రైస్ అండ్ పికిల్స్ ఆర్ డెఫినెట్లీ అన్ ఇటియలాజికల్ ఫ్యాక్టర్, అంటే కాజేటివ్ ఏజెంట్ ఫర్ దిస్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే హెలికోబాక్టీరియల్ పైలోరీ ఇన్ఫెక్షన్, హెచ్పి ఇన్ఫెక్షన్, హెలికోబాక్టీరియల్ పైలోరీ. ఈ ఇన్ఫెక్షన్ ప్రాబబ్లీ 60 to 70% ఆఫ్ క్యాన్సర్స్ దీనివల్లే వస్తున్నాయి. చాలాసార్లు మనం చూస్తుంటాం హెలికోబాక్టీరియల్ పైలోరీ ఇన్ఫెక్షన్, దీనికి ట్రీట్మెంట్ కూడా చేస్తుంటాం మన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవే కాకుండా మనం తీసుకునే సాల్టెడ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కారణం. సమ్హౌ ఈస్ట్రోజన్ ఇన్ విమెన్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. స్త్రీలలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, పురుషుల్లోనే చాలా కామన్గా చూస్తుంటాం. వయసు పైబడి కొద్ది పురుషుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రకాల జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ కూడా ఈ క్యాన్సర్కి ఉన్నాయి. వాళ్ళలో మొత్తం ఎంటైర్ స్టమక్ ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట.
ఇవన్నీ కూడా కామన్ ఫీచర్స్. స్మోకర్స్, ఆల్కహాల్స్లో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అలాగే కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, స్మోకర్స్లో ఎస్పెషల్లీ. సిమ్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా నార్మల్గా రోజు చూస్తుంటాం. కామనెస్ట్ సిమ్టమ్ ఏంటి గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి? గ్యాస్. చాలా మంది అంటారు నాకు పొట్టలో ఎప్పుడు గ్యాస్ ఉంటుందండి, పొట్ట ఫుల్గా ఉంటుంది, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. రోజు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటారనుకోండి, 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయినట్టుంది అనుకోండి, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ సిమ్టమ్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే గ్యాస్తో పాటు వామిటింగ్, ఇండైజెషన్, హార్ట్ బర్న్, కొంచెం ఫుడ్ తీసుకోగానే ఫుల్గా ఉండటం. హార్ట్ బర్న్ అంటే కడుపులో అప్పర్ పార్ట్ ఆఫ్ ద కడుపులోను స్టెర్నమ్ కింద చెస్ట్ పెయిన్ లాగా రావటం, బర్నింగ్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్. డాక్టర్ గారు, ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు చెప్పే లక్షణాలు చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, తరచుగా వింటున్నాం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి మోడిఫికేషన్ చేసుకోవడం బెటర్ అని సజెస్ట్ చేస్తారు? ఈ సిమ్టమ్స్ ఏవి కూడా అశ్రద్ధ చేయకూడదండి. హార్ట్ బర్న్, వామిటింగ్, బ్లడ్ ఇన్ ద మోషన్, డార్క్ కలర్, బ్లాక్ కలర్డ్ మోషన్. స్టమక్లో బ్లడ్ ఏమవుతుందంటే యాసిడ్ దాన్ని బ్లాక్గా కట్ చేసేస్తుంది, మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది బ్లీడింగ్ అయినప్పుడు. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్, ఆంకాలజిస్ట్నో, గ్యాస్ట్రోంటాలజిస్ట్నో కలిసి ఇమ్మీడియట్గా దానికి సిమ్టమ్స్ని ఎగ్జామినేషన్ చేసుకొని అవసరమైతే ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఏ రకంగానూ మనం దీన్ని దాన్ని అంటే డయాగ్నోస్ చేయలేము. సింపుల్ ఎండోస్కోపీ టెస్ట్ చేయడం ద్వారా చాలా ఈజీగా ఈ క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు మనకి చిన్న చిన్న ఊళ్ళలో కూడా గ్యాస్ట్రోంటాలజిస్ట్, జనరల్ సర్జన్స్ అందుబాటులో ఉన్నారు. చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇప్పుడు సర్జన్స్ అందుబాటులో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ పాపులేషన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వీటిలో ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. కర్ణాటకలో కన్నా మనకి చాలా ఎక్కువ ఉంది ఇన్సిడెన్స్. అగైన్ డైటరీ హ్యాబిట్స్ అన్నమాట మన పాపులేషన్లో. ఇమీడియట్గా ఇలాంటి సిమ్టమ్ కనుక ఉన్నట్టయితే ముందు వారి ఫిజిషియన్, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం, దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించి మనం ఇన్వెస్టిగేషన్ చేయించుకొని క్యాన్సర్ లేదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంది, లేటుగా గుర్తిస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ పువర్. లాస్ట్ 2022లో ప్రపంచం అంతా కూడా మోర్ దెన్ 1 బిలియన్ న్యూ స్టమక్ క్యాన్సర్స్ కనుక్కున్నారు. అందులో 70% ఆర్ ఇన్ ఇండియా, ఈస్ట్ ఏషియా అండ్ జపాన్. And more than 793,000 people died of gastric cancer in 2022. Yes, sir. So వీళ్ళలో mortality కూడా ఎక్కువ ఉంటుందండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ లైఫ్ లైన్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.